హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు మీ అందరిపై పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అయితే నేను గురు పౌర్ణమి స్పెషల్గా బాబా గుడికి వెళ్ళామన్నమాట. ఇక్కడే గుడిమల్కాపురంలో ఉంటుంది సాయిబాబా టెంపుల్. చాలామంది వస్తారండి ఇక్కడికి. ఇంకా గురు పౌర్ణమి అంటే ఇంకా చెప్పవసరం లేదు. వర్షం పడినా కూడా చాలామంది జనాలు వచ్చారండి. అయితే నేను మార్నింగ్ అవర్స్లో వెళ్ళలేదు, కొంచెం ఇంట్లో పూజ అంతా పని ఉండే అనమాట. ఇంకా వర్షం కూడా పడిందిలే, తర్వాత వెళ్దామని ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళానమాట. అయితే 12 o'clock హారతి మాత్రం తీసుకోలేకపోయాను. ఎంతమంది వచ్చారంటే వర్షము జల్లులాగా పడుతుందండి, అయినా కూడా వస్తారో రారో అసలు ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ చాలా విపరీతమైన జనము. ఇంకా అక్కడ పూజ చేసుకున్న తర్వాత భోజనం పెట్టారనమాట, అన్నదానం చేశారు. ఇంకా అక్కడ లైన్లో నుంచొని అన్నప్రసాదాలు కూడా స్వీకరించాము. చూడండి ఎంత పెద్ద పెద్ద బౌల్స్లో చేశారు ఫుడ్. చాలానే వడ్డించారండి ఫుడ్. అయితే చాలామంది, కొన్ని వేల మంది వచ్చారు అనుకోండి అందులో దేవుడి దగ్గరికి. అయితే నేను నా పిల్లలు చూడండి అక్కడ, పిల్లలు మమ్మీ కెమెరా పెట్టు అంటే వాళ్ళని చూపించాను అనమాట. అయితే అన్నప్రసాదం పెట్టారు, హల్వా, బగారా రైస్, ఇంకా ఏంటి కర్రీ, గుత్తొంకాయ కర్రీ, సాంబార్, పాలకూర పప్పు, ఇంకా పెరుగు, అంతా చాలా బాగుందండి ఈరోజు భోజనం అయితే. ఇంకా అలా మొక్కుకొని ప్రసాదం స్వీకరించాము. ఇంకా ప్రసాదం తిన్న తర్వాత కొద్దిసేపు అలా కూర్చుని ఇంకా గుడిలో వెళ్ళామన్నమాట. అంటే గుడిలో కొంతమందిని అలౌ చేస్తారండి, బాబా సేవకి అలౌ చేస్తారనమాట. సో నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను బాబా సేవ. ఈసారి కూడా అసలు ఏమైందంటే ఈసారి నాకు ఏడుపు వచ్చేసిందండి, గొంతు వరకు దుఃఖం వచ్చేసింది. ఎందుకంటే ఆల్రెడీ అందరూ ఒక 15 to 20 మెంబర్స్ వరకు అయ్యారనమాట సేవకి. ఇంకా నేను వస్తానంటే నాకు తెలిసిన పంతులు గారే లేదమ్మా చాలామంది అయ్యారు, తర్వాత వీళ్ళు చూసుకొని రా అంటే నాకు ఇంకా చూడండి గొంతు వరకు వచ్చేసింది దుఃఖం. ఏంటి బాబా, నేను నీ సేవకి ఎంతో ఇష్టంగా వచ్చాను, నువ్వు నన్ను రానివ్వవా? నాకు తెలియదు ఇప్పుడు ఎలాగైనా నేను రావాలి సేవకి అని చెప్తే అక్కడ 3 పంతులు ఉన్నారు అన్నమాట. 3 పంతుల్లో ఈ నాకు తెలిసిన పంతులు ఇలా అన్నారు కదా, ఉన్నారమ్మా చాలా జనము అని. ఇంకా వేరే పంతులు ఉన్నారు, ఆ పంతులు ఏం చెప్పారు, రా అమ్మ బ్యాక్ సైడ్ నుంచి రా అని నాకు సైగ చేశాడనమాట. సో ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేస్తే వచ్చాను. అప్పుడు పంతులు గారికి అన్నాను, చూసారా మీరు నన్ను ఆపాలని ట్రై చేసినా కూడా నా బాబా రప్పించుకున్నాడు అంటే పంతులు గారు ఏమన్నారు తెలుసా, నవ్వుకుంటూ, నువ్వు మరి ప్రియమైన భక్తురాలివి కదా, నిన్నెందుకు రానిచ్చుకోడు చెప్పు అని ఆయన నవ్వాడనమాట. సరే అని ఇంకా అన్నీ మొత్తం ఏంటి, ఇప్పుడు బంతిపూలు ఉంటాయి కదా, బంతిపూలు, అది ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, ఇంకా చామంతి, అవన్నీ పూల రెక్కలు విడివిడిగా తుంచేసి ఇలా ఓం, స్వస్తిక్, ఇంకా అవన్నీ బార్డర్స్ వేసామన్నమాట. ఇంకా దవనం ఉంటుంది కదా, కనకంబరాల పూల మధ్యలో దవనం, అది గ్రీన్ బార్డర్ అవుట్లైన్ ఇచ్చాము. ఇంకా ఈ ప్రాసెస్ అంతా కొంతమంది కూర్చొని ఇవన్నీ కటింగ్స్ చేసి పూల రెక్కలన్నీ సపరేట్ చేసి ఇస్తే మేము అవన్నీ డిజైన్గా ఏర్పాటు చేసి ఇలా దీపాలు వెలిగించాము. దీపంతాలు కూడా క్లీన్ చేసే వాళ్ళొకరు, అందులో నూనె పోసే వాళ్ళొకరు, అందులో ఒత్తులు వేసే వాళ్ళొకరు, ఇంకా ఒత్తులకి ఆర్థికపురం అందించే వాళ్ళొకరు, అలా అన్నమాట. షేరింగ్ చేసుకుంటూ అలా బాబా వారికి సేవ అయితే నేను చేశానండి. చాలా చాలా హ్యాపీ ఆ రోజు మొత్తము. నిన్నే తీసి నిన్నే పెట్టడానికి వీడియో అవ్వదు కదా, కానీ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా బాబా హారతి అంతా సేవ అయిపోయాక బాబా హారతి చేస్తున్నారు. మొదట ఇంకా చాలీసా చదివాము. ఫస్ట్ ఓం సాయిరామ్ నుంచి స్టార్ట్ చేశాము. చూడండి బాబా, నేను ఫస్ట్ అలిగాను కదా, రానివ్వకుండా చేశారు పంతులు గారు, అలా అనేసరికి బాధపడ్డాను కదా. ఈసారి మైక్ నా చేతిలోకి వచ్చింది. ఆ ఆంటీ పక్కన ఉన్నారు కదా, ఎప్పుడు తనే పాడుతూ ఉంటారు పాట, బాబావారి చాలీసా. ఈసారి నాకు ఇచ్చింది, తీసుకో పాడుకో అని. చాలా హ్యాపీ అనిపించింది. బాబా నన్ను ఏదో ఒక విషయంలో సంతోషం అయితే పరిచావు కదా, థ్యాంక్ యూ సో మచ్ అనుకున్నా.
ఇంకా అలా పాట పాడేశాను. ఇంకా అలా మొత్తము సాంగ్స్ బాబావారి చాలీసా, ఇంకా బాబాకి అంటే హారతి ఇచ్చే టైంలో ఇంకొంచెం టైం ఉంది అనగా అలా బాబావారి చాలీసా ఇంకా సాయిరామ్ సాయిరామ్ అనుకుంటూ పాట పాడామన్నమాట. తర్వాత హారతి ఇచ్చారండి. ఎంత జనం వచ్చారో, ఇంకా బయట వర్షం పడుతూనే ఉంది కానీ జన సంచారం మాత్రం చాలానే ఉందండి. బాబావారు అంటే మరి అలా అన్నమాట. బాబావారి అనుగ్రహం ఉంటే మన వెంట అన్నీ ఉన్నట్టే. మనసులో ఏదైనా అనుకోవడమే తక్షణము బాబావారు అది చేసేస్తారు. అది నిజంగా ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా ఫైనల్లీ అంతా పూజ అంతా అయిపోయింది, హారతి అయ్యింది, సేవ అయ్యింది బాబాకి. ఇంకా ప్రసాదం తింటున్నాను. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వ్యాసిష్టాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సాయిరామ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.